హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసి 1/2 స్పూన్ పసుపు కూడా వేయాలి. ఇలా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలిపి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5 ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అంతలోపు మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎల్లిపాయలు, అల్లం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఆ తర్వాత ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేవి ఇలా పైకి వచ్చిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేయాలి. కొంచెం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ముక్కు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఒక 2 స్పూన్స్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి. కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఫ్రై అయ్యే వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.